నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ప్రముఖ ఆస్ట్రాలజర్ చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, గోల్డ్ రేట్ గురించి తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. ఇంకా తగ్గుతుంది కొన్ని రోజుల్లో అని చెప్పేసి, అసలు మీరేం ఏం చెప్తారు దాని గురించి? ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఇప్పుడు నేను దాదాపుగా ఈ ప్రశ్న నాకు ఒక ఛానల్ వాళ్ళు అడిగారు 2 నెలల క్రితం 3 నెలల క్రితం అడిగారు. అప్పుడు దానికి నేను స్పష్టంగా చెప్పాను, అవి దాదాపుగా 2,80,000 దాకా ఖచ్చితంగా వెళ్తుంది. ఇది 280 వరకు వెళ్తుంది, ఖచ్చితంగా 3 వరకు కూడా వెళ్తుంది. బట్ ఇప్పుడే కాదు, అంటే స్లోగా వెళ్తుంది. అది మళ్ళీ అది డౌన్ఫాల్ అవుతుంది ఖచ్చితంగా. కానీ సరే ఎంతైనా సరే 1,20,000 దాటి అయితే వెనక్కి రాదు, మళ్ళీ రాదుగా. 1,20,000 1,30,000 దాటి తక్కువ రాదు. ఎందుకంటే ఔన్స్ బంగారం ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం ఔన్స్ ధర కూడా చూసుకోవాల్సిందే కదా. అది కొంతమంది డిపాజిట్గా పెట్టుకుంటున్నారు, అంటే సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకునేటువంటి వ్యక్తిత్వం అది. సో దానికోసం అని మేము మన గ్రహ సంచారాన్ని చూసుకున్నట్టయితే మీకు ఉగాది పంచాంగం ఉంది, బంగారానికి రెక్కలు వస్తాయని చెప్పేసి ఉగాది పంచాంగంలో మొన్న మీకు విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణంలో చెప్పబడింది. అది మీకు విత్ విట్నెస్ ఉంటుంది. అది అదే అంటాను, గత సంవత్సరం చేసినటువంటి డిసెంబర్లో ఫలితాలు వచ్చాయనుకుంటా మేము చెప్పినవన్నీ కూడా విట్నెస్ ఉంది దాంట్లో. అంటే మేము ప్రూఫ్గా చెప్తున్నాం, మేము గట్టిగా బంగారపు ధరకి రెక్కలు వస్తాయి, అధిక ధరలు పలికే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది కూడా 1,00,000 దాటొచ్చు, 1,40,000 దాటొచ్చు అని కూడా చెప్పాము, అప్పుడు చెప్పాము మేము. కాబట్టి ఇప్పటికి కూడా అదే పరిస్థితి, మీకు 280 దాకా వెళ్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత ఉంది దాదాపుగా 180 అంత 160 ఉంది అనుకుంటా నేను. 280 దాకా వెలిగే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ తగ్గుతుంది, పెరుగుతుంది. బట్ 2028 వరకు పెరుగుదలండి దీనికి. ఎందుకు? కర్కాటకంలోకి ఎప్పుడైతే గురుడు వచ్చాడో కొంచెం తటస్థ స్థితి ఉంటుంది, అంటే 150, 140, 130 ఆ టైంలో ఉంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ విపరీతమైనటువంటి పరాభవనామ సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి సంవత్సరంలో తప్పకుండా మీకు ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది. బట్ 280 వరకు వెళ్తుంది, అది ఖచ్చితంగా వెళ్తుంది అనే విషయం చెప్పవచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి సమాచార ప్రకారంగా తగ్గుతుందా పెరుగుతుందా అని అడిగితే తగ్గుదల ఉంటుంది. రేపు వచ్చేటువంటి జూన్ కల్లా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, దానికి చెప్పవచ్చు మీరు. అంటే ఒకటి, దాన్ని స్థిరమైనటువంటి పెట్టుబడిగా పెట్టుకోవడం మంచిదే. స్థిరమైన పెట్టుబడిగా పెట్టుకోవడం అది మంచిది, ఎప్పటికైనా మంచిది. ఇప్పుడు మా అమ్మమ్మ కొన్నప్పుడు ₹10 బంగారం తులం ఉండేది. మరి ఇప్పుడు ఆ బంగారం ధర 180,000 అన్నప్పుడు హై లెవెలే ఉందిగా. సో అది రేపు ఎప్పటికైనా అది పెరుగుదల తప్ప తరుగుదల ఉండదుగా. మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ భూమి కొన్నప్పుడు 10,000కు 2,000 మొత్తం పొలం వచ్చేది. మరి ఇప్పుడు 10 కోట్లు పెట్టినా రావట్లేదు పొలం మొత్తం. సో కాబట్టి ఇప్పుడే ఒక ఖనిజమైనటువంటివి, ప్రకృతిలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు, విలువైన వస్తువు ఏదైనా సరే ఎదుగుదల తప్ప తరుగుదల ఉండదు. అంటే ఖనిజాల్లాగా వచ్చినవి ఏదైనా సరే, రాగి అనుకోండి, వెండి అనుకోండి, బంగారం అనుకోండి, భూమి అనుకోండి, ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైనా సరే మనకి ప్రకృతితో ముడిపడి వచ్చిన బయటకు వచ్చినవి విలువైనవంతా కూడా ఎదుగుదల తప్ప తరుగుదల ఉండే అవకాశం కష్టం. ఇది గుర్తుపెట్టుకోవాలి ముందు మీరు. ఎందుకంటే అక్కడ గురు కుజ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. గురుడు కుజుడు ఎప్పుడైతే ఈ ప్రకృతి వచ్చేటువంటి పదార్థాలకు అధిపతులు వాళ్ళే, దానికి తోడైన వాడు శుక్రుడు, అంటే ఎక్కడైతే ఆకర్షించేవాడు శుక్రుడు. కాబట్టి ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడెప్పుడైతే ఉంటుందో అప్పుడు పెరుగుతూ ఉంటాయి. అందుకనే మీకు ఫిబ్రవరి మార్చిలో, తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో, ఒక్కొక్కసారి డిసెంబర్లో ఇవి ధరలు పెరుగుతూ ఉంటాయి. భూమి కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, పొలము కానీ, బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇవన్నీ అప్పుడే పెరుగుతుంటాయి. టెక్స్టైల్స్ వ్యాపారం అప్పుడే పెరుగుతూ ఉంటుంది. కానీ ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ మనం రికార్డుగా పెట్టుకుంటే మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఇది దాన్ని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి పెరుగుదలే ఉంటుంది. ఇప్పుడు జూలై వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది, జూన్లో అది ఎంతవరకు స్థిరంగా ఉండొచ్చు అంటారు? ఒకటి నేను చెప్తాను కదా, 130, 140 దగ్గర కిందికి అయితే రాదు మీకు. 130, 140 దాటి కిందికి వచ్చే అవకాశం కష్టం. దానిపైనే తగ్గుదల, అంతవరకు తగ్గుదల 180 to 140కి రావచ్చు తప్ప మీకు ఇంకా తగ్గే అవకాశం కష్టం. నెక్స్ట్ ఇయర్లో 182కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఖచ్చితంగా 2 కూడా వెళ్ళిపోతుంది. 280 వరకు వెళ్తుంది, వెళ్ళి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆ వెనక్కి రావడం కూడా మీకు 170,000, 180,000 ఉంటుంది అట్లా. అంతవరకు తప్ప మరి 60,000కి 70,000కి వచ్చేది మీరు కనాల్సిందే. ప్రజలందరూ కూడా మీరు కలగనాల్సింది తప్ప ఇంకోటి లేదు. అందులో రెండోది, ఈ ప్రకృతిలో వచ్చేటువంటి సహజమైనటువంటి శిలాజాన్యం తగ్గిపోతుంది. దానివల్ల అందరూ కూడా దాన్ని అట్టి పెట్టుకుంటున్నారు. అంటే తక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తం కదా, అది అట్టి పెట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు పంచాంగం ప్రకారం కాకుండా గోల్డ్ ఇప్పుడు ఇంత పెరగడానికి కారణం ఏంటంటే మీరు వేరే ఆన్సర్ అని తప్పకుండా ఇస్తారు. అంటే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అసలు బయట ప్రపంచం ఎందుకు ఉందంటే, ఒకటి దాని యొక్క ప్రత్యామ్నాయం ఇంకోట్లేదు. అంటే ఆర్థికమైనటువంటి కరెన్సీకి మారుపేరుగా దాన్ని పెట్టుకుంటున్నారు కాబట్టి దాన్ని ముద్దగా పెట్టుకోవడం వల్ల వారికి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని ప్రపంచంలో ఎక్కడ అమ్ముకున్న దానికి తగిన రేటు ఉంది కదా. ఇప్పుడు చైనాకి వెళ్ళినా అంతే రేటు ఉంది. అంటే ప్రపంచంలో ఏకైకమైనటువంటి వస్తువు మార్పిడిలో ఎక్కడ కూడా విలువ తగ్గనటువంటిది బంగారం, వెండి, ఖనిజాలు. కాబట్టి దాన్ని కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువగా విలువ ఉంటుంది అన్నట్టు చెప్పారు. కాబట్టి మన దేశంలో కూడా అమ్ముకోవచ్చు, కిలో అమ్ముకోవచ్చు. మీరు భార్య పేరు మీద కిలో, మొగుడు పేరు మీద 1/2 కిలో, కూతురు పేరు 1/2 కిలో మనం ఉంచుకోవచ్చు. కాబట్టి అది అమ్ముకోవడం వల్ల ఎక్కువ అమౌంట్. ఇప్పుడు ఒక కిలో బంగారం మన దగ్గర ఉందంటే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నట్టే, సింపుల్ ₹1,00,00,000 ఉన్నట్టే కదా. కాబట్టి అలా కుటుంబ అందరి దగ్గర 4-5 కోట్లు ఉంటాయి.
అలా మనం బంగారం అట్టి పెట్టుకోవడం వల్ల మారకపు విలువ మారనటువంటిది, ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా దాని విలువ మారదు కాబట్టి దాన్ని ఎవరైనా దాన్ని సులభంగా దాచుకోగలిగే అవకాశం ఉంది కాబట్టి దాని విలువ పెరుగుతూ ఉంది. రెండోది యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉంది. అంటే ఇరాన్కి అమెరికా జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు అనుకోండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు అనుకోండి, కొన్ని పరిణామాల వల్ల ఉన్నటువంటి ప్రభావం, ముఖ్యంగా మనకి ఐరోపా మార్కెట్ వల్ల వచ్చినటువంటి యొక్క పరిణామాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ఐరోపా మార్కెటే మనల్ని ఇబ్బంది పెడుతోంది. సో అందరు అమెరికా మార్కెట్ అనుకుంటారు, వాణిజ్యం వాళ్ళతో మనతో లేనటువంటిది. అంటే వాణిజ్యంలో మనతో పెట్టుకున్న తర్వాత మనకి సెన్సెక్స్ కానీ నిఫ్టీ పెరిగింది మనకి, ఏది వాణిజ్య ఒప్పందం అయిన తర్వాత, ఇది గత సోమవారం జరిగింది. అది అంతకుముందు అయితే మనం స్థిరంగానే ఉన్నాగా. ప్రపంచంలో ఏదేసినటువంటి స్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధి మనకే ఉందిగా. కాబట్టి మన దేశం ఎప్పుడు కూడా పతనమయ్యే అవకాశం ఇంపాసిబుల్. ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి దేశం మనది. ఎందుకంటే శ్రామిక వర్గం మనకి ఎక్కువగా ఉంటారు, పారిశ్రామిక వర్గం ఎక్కువగా ఉంటారు, ఒక మంచి వ్యక్తుల యొక్క ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి ఒక వ్యవస్థ బాగా ఉంటుంది. సరే, ప్రస్తుతానికి మీరు కనబడుతున్న లేజినెస్ అనుకున్నా మనలో దాదాపు కష్టపడే వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో ఈ తత్వం వల్ల మనకి ఎప్పుడు కూడా ఆర్థిక లోటు వచ్చే అవకాశం ఉండదు. అందులో మన బుద్ధి వికాసం చాలా పెద్దది. భారతీయుల యొక్క బుద్ధి వికాసం ఏ రాష్ట్రంలో తీసుకున్నా సరే భారతీయుల యొక్క బుద్ధి వికాసం చాలా పెద్దది. కాబట్టి ఆ బుద్ధి వికాసంతో ప్రపంచాలు పోటీ పడడం కష్టం కనుక, నువ్వు జపాన్ అనుకో, నువ్వు జర్మనీ అనుకో, అమెరికా అనుకో, ఏదైనా అనుకో, కానీ భారతీయుల కంటే గొప్ప వాళ్ళు, తెలివైన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి కొంతమంది కుహానప్పుడు చెప్తుంటారు, ఎక్కడ టెక్నాలజీ ఎక్కడ ఎక్కువ ఉంది, ఆ టెక్నాలజీ కనపడేటువంటి సైంటిఫిక్గా ఉండే వ్యక్తులు మన వాళ్ళే ఉన్నారు అక్కడ. ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి కూడా వ్యక్తులు మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రపంచం ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో దాదాపు మీరు నమ్ముతారు మరో 60 కంపెనీలకి మన వాళ్ళే సీఈఓగా ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళు దాదాపు 24 మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు 24 మంది, 67 కంపెనీలకి 24 మంది సీఈఓలుగా మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి అంతటి మేధా సంపత్తి మనది కనుక ఈ రకమైనటువంటి, బట్ కేవలం మారకపు విలువ లేదు కాబట్టి ప్రపంచం ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని తప్పించుకోవడానికి కరెన్సీని పెట్టుకోలేము. కరెన్సీని పెట్టుకోవడం అవకాశం ఉండదు కనుక బంగారు రూపంలో దాచుకోవడం వల్ల దానికి రేటు బాగా పెరిగిపోయింది. అది అందుకని తగ్గుతుంది. మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దాని ధర స్థిరీకరణకు వచ్చే అవకాశం మోస్ట్ ప్రాబుల్గా 140 to 180 మధ్యలో 2018లో ఆ రేటుకు ఉండే అవకాశం. దాని మీద మీరు ఫోకస్ చేయాలి. 140 to 180 మధ్యలో ఉంటుంది. అది అంతకు తగ్గే అవకాశం ఇంపాసిబుల్. అది గమనించుకుంటే చాలా మంచిది. ఓకే గురుగారు, ఓకే, ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.